హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. సో అత్త, నేను, ధృతి, అలానే మనోహర్ అనమాట. సో మామ అయితే రాలేదు మాతో. సో మేము మాత్రం అందరం కలిసి వెళ్తున్నాము. సో తిరుపతి ఎందుకు అంటే యాక్చువల్గా మీకు చెప్పాను కదండి. సో దీపావళి అప్పుడు నోములు ఉంటాయని చెప్పి. సో మాకైతే లేవన్నమాట, బట్ మా వదిన వాళ్ళకు ఉన్నాయి. సో అందుకని చెప్పి అర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో డే అంతా ఆ రోజంతా కొంచెం క్లౌడీగానే ఉండిందండి. సో వర్షము ప్లస్ క్లౌడీగా ఉండిందనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే నోములు కొంతమంది దివాళీ అప్పుడు చేసుకుంటారు. ఇంకా కొంతమంది అంటే నాకు మా అత్తయ్య సైడ్ వాళ్ళు వచ్చి దివాళీ అప్పుడు చేసుకుంటారనమాట. సో మా మదర్ సైడ్, మా మమ్మీ వాళ్ళ సైడ్ దివాళీ అయినా ఒక 11 డేస్కి కార్తీక పౌర్ణమికి చేసుకుంటారండి. సో డిఫరెంట్ అనమాట. సో అక్కడ డిఫరెంట్గా చేసుకుంటారు, ఇక్కడ డిఫరెంట్. సో అర్లీ మార్నింగ్ బయలుదేరేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి. సో దారిలో ఏంటి అంటే ధృతి కోసం అని చెప్పి స్నాక్స్ అయితే నేను పెట్టుకున్నాను, బట్ అది మాత్రం దోశ కావాలని చెప్పింది. సో దోశ అనేసి ఇంకా మధ్యలో ఆపామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దాంలే అనుకొని. సో మధ్యలో అక్కడ హోటల్ దగ్గర ఆగినప్పుడు నాకు ఇక్కడ వ్యూ ఇలా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. మీకు చెప్పాను కదా రోజంతా క్లౌడీగానే ఉండింది. సో చూడండి ధృతి. సో లోపలికి అయితే వెళ్ళలేదండి, హోటల్ లోపలికి. సో అందరూ ఉన్నారనమాట చాలామంది. సో ఎందుకులే అని చెప్పి ఒక ప్లేట్ మాత్రం ధృతికి, అత్తకి వెనకల తింటారులే కారులోనే అని చెప్పి తీసుకొచ్చాము. అత్త అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చిందనమాట. సో ఎంత చక్కగా ఎంత నీట్గా తినిందో అది. నీట్గా అంటే దానికి ఫేవరెట్ అనమాట దోశ. చాలా ఇష్టంగా తింటుంది ఇంట్లో అయినా. సో నీట్గా కొంచెం కొంచెం తీసుకుంటూ సాంబార్లో చట్నీలో ఇలా నీట్గా తినిందనమాట. వాళ్ళు కడుక్కున్నాం, ఎంత పూసుకోవద్దు. కోతే జస్ట్ ఫాస్ట్గా ఇలా తినేసి త్వరగా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే అక్కడ పూజ అది స్టార్ట్ అవుతుందండి. సో అందుకని త్వరగా వెళ్ళిపోయాము. సో ఇంకా దారిలో మేము తిరుపతికి వెళ్ళే దారిలో ఇది వచ్చి జూ అనమాట. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా తిరుపతి జూ. అలానే ఇంకా వెళ్తూ ఉంటే దారిలో సైన్స్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపిద్దాము ఫాస్ట్గా అని చెప్పేసి నేను ఇలా వీడియో తీసాను అనమాట. సో ధృతి అయితే పడుకునేసిందండి. సో టిఫిన్ తిన్న వెంటనే మరీ పడుకునేసింది అనమాట. సో తిరుపతి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన ఒక 5 to 10 minutesకి తను నిద్ర లేచిందనమాట. సో చూస్తున్నారు కదా, చూడండి నిద్ర లేచి కొంచెం డల్గా అనిపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి సైన్స్ సెంటర్ అనమాట. సో తిరుపతిలో సైన్స్ సెంటర్ ఉందండి. పిల్లలకైతే పిల్లలకైతే ఐడియా ఉంటుంది అనమాట. ఎవ్రీ వీక్ అక్కడ క్విజ్ కాంపిటీషన్స్ కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, డ్రామాస్ కానీ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో నేను తిరుపతిలోనే చదువుకున్నాను కాబట్టి నాకు తెలుసు. సో ఎవ్రీ వీక్ మేము అక్కడికి వెళ్ళే వాళ్ళము. ఎవ్రీ వీక్ అక్కడ క్విజ్ కాంపిటీషన్స్ అయితే జరుగుతాయి. సో చూస్తున్నారు కదా, తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ వచ్చి అలిపిరి అనమాట. సో తిరుపతి తెలిసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, బట్ తిరుపతిలో లేని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఇది అలిపిరి అండి. సో ఇక్కడ నుంచి మనం చూస్తే మాకు 3 నామాలు ఉంటాయి కదా. సో వెంకటేశ్వర నామాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఇది అలిపిరి దగ్గర ఉన్న సర్కిల్. గరుడ వాహనుడిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇది వచ్చి కపిల్ తీర్థం దగ్గర ఉన్న సర్కిల్ అండి. సో లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు టెంపుల్ ఉంటుందన్నమాట, కపిల్ తీర్థము. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి ఎక్కువ ఇప్పుడైతే ఫుల్ వర్షాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది వాటర్ ఫోర్స్ అయితే. సో చాలా బాగుంటుందన్నమాట.
నేనైతే ఆల్మోస్ట్ 8 to 9 months అయిందండి. లాక్డౌన్ ముందు తిరుపతికి వచ్చానమాట. సో అప్పుడైతే అసలు ఈ కన్స్ట్రక్షన్ అనేది జస్ట్ స్టార్ట్ చేశారు అంతే. అంటే కింద పిల్లర్స్ అవన్నీ వేస్తూ ఉన్నారనమాట. బట్ నేను 9 months తర్వాత వచ్చాను కదా. సో నాకు కొంచెం అంటే చాలా అంటే డిఫరెన్స్ కనిపించింది అనమాట. సో చాలా అంటే కొంచెం కొత్తగా అనిపించింది. సో బిజీగా ఉన్నాయన్నమాట. రోడ్స్ అవంతా కన్స్ట్రక్షన్ అవంతా జరుగుతున్నాయి కదా. సో ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో నేను అంతకుముందు వచ్చినప్పుడైతే అసలు ఏం లేదనమాట. జస్ట్ కింద పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. వదిన వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడంతా పార్కింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మా పిన్ని వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో పిన్ని వాళ్ళకి అలాగే వదిన వాళ్ళకి ఇద్దరికి నోములు అనమాట. సో ఒకే చోట వాళ్ళు పూజ అయితే జరుపుకుంటారు. సో మేమంతా వచ్చి రెడీ అయిపోయేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. బట్ మా చెల్లి పూజ ఉందనమాట, మా పిన్ని కూతురు. సో తనకు చెప్పాను. సో ఫస్ట్లో కొంచెం వీడియో అనేది కొంచెం షూట్ చేయని చెప్పి. సో జస్ట్ తను ఒక 5 minutes వీడియో తీసిందనమాట. 5 minutes కాదులేండి, జస్ట్ ఒక 30 seconds అట్లా తీసిందనమాట. సో చూస్తున్నారు కదా అక్కడ అమ్మవారినండి. సో అమ్మవారిని ఇలా నీట్గా డెకరేట్ చేసుకొని దేవుడికి నైవేద్యాలు అవన్నీ చేసుకుంటారు కదా. సో అత్తిరాసాలు కానివ్వండి అవన్నీ. సో అవన్నీ దేవుడికి నైవేద్యం అన్నీ సమర్పించుకుంటారనమాట. సో నిజంగా అంటే నాకు చాలా బాగా అనిపించిందండి. సో అక్కడ డెకరేషన్ కానీ అదంతా మా పిన్ని వాళ్ళ కూతురే చేసిందనమాట. పూజి తన పేరు. సో తనే చేసిందంట. సో మొత్తం చాలా అంటే చాలా బాగుండింది. సో అమ్మవారి డెకరేషన్ కానివ్వండి, సో అవంతా పక్కన లిల్లీస్తో డెకరేషన్ మొత్తం తనే చేసిందనమాట. సో ఇక్కడైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మా వదిన అన్న వాళ్ళు. సో వాళ్ళ ముందు ఉన్న వాళ్ళైతే మా పిన్ని, అలానే మా బాబాయ్ వాళ్ళు అనమాట. సో ఈ వీడియో అయితే నేనే షూట్ చేస్తున్నానండి, అందుకే నేను మీకు కనిపించట్లేదు. సో ఎక్కువ కూడా లేనమాట వీడియోస్లో అయితే. సో ఆల్మోస్ట్ పూజ అయిపోయిన తర్వాత సో చూడండి ఫాస్టింగ్ ఉన్నారు కాబట్టి ఇలా దేవుడి నైవేద్యమే కొంచెం ప్రసాదం లాగా తీసుకున్నాం అనమాట. సో మేమైతే ఫాస్టింగ్ లేము. బట్ మా పిన్ని అక్కడ ఉన్నది మా పిన్ని అలానే మా వదిన వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. సో చూస్తున్నారు కదా. సో వెనకల అవ్వ పూజి సో డెకరేషన్ చేసిందని చెప్పాను కదా, తనే అండి. సో పూజి అలానే మనోహర్ అందరూ ఇక్కడ ఉన్నారనమాట. సో సరిగ్గా కనిపించట్లేదు. సో ధృతిని చూస్తున్నారు కదా. సో హ్యాపీగా అంటే దానికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో పరమాన్నం ఉంటుంది కదా, దేవుడికి నైవేద్యంగా పరమాన్నం చేస్తున్నారనమాట. సో అది బాగా పూజ తినిపిస్తుంటే హ్యాపీ అని చెప్పి తింటూ ఉన్నింది. నెక్స్ట్ పైకి వచ్చారు అంటే వదిన వాళ్ళ ఇల్లు పైన ఉంటుంది, పిన్ని వాళ్ళ ఇల్లు కింద ఉంటుంది అనమాట. పూజ వచ్చి పిన్ని వాళ్ళ ఇంట్లో జరిగింది. సో పైకి వదిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో వదిన వాళ్ళ ఇంటికి వచ్చి కాసేపు ఉండి మళ్ళీ ఈవినింగ్ అయితే బయలుదేరేసాము. సో జీతు వాళ్ళ మామ ఏదో ఆడుకుంటున్నారనమాట. సో మా హస్బెండ్ అలానే జీతు. అవేతో ఆ దేవుడు గారు అయితే నెప్పట్లు ఆడబెట్టి జీతు జీతు చూడమాడా అది మామనా మామనా. సో నెక్స్ట్ వచ్చి ఈ వ్యూ అపార్ట్మెంట్లో నుంచి ఫ్లాట్లో నుంచి తీసానండి. సో చాలా బాగుంటుంది అనమాట. సో వ్యూ అనేది సో ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు, ఆల్రెడీ చాలా క్లౌడీగా ఉండిందని. సో ఆ మబ్బులు ఆ కొండ అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. నాకు ఏదో ఒక హిల్ స్టేషన్లో చూసినట్లు అనిపించింది అనమాట. సో జస్ట్ అందుకే నేను మీకు చూపిస్తున్నాను.
సో ఆల్మోస్ట్ అరౌండ్ 3కి అయితే స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయ్యే ముందు ఎవరైతే నోములు చేసుకొని ఉంటారో సో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తారనమాట. ఒక పసుపు కుంకుమ జాకెట్ అలా ఉంటాయి కదా, సో అలా ఇస్తారనమాట. సో అలా వదిన వచ్చి అత్తకిస్తుంది, అంటే వాళ్ళ మమ్మీ అనమాట. సో అత్తకిస్తుంది. సో అది నేను ఊరికే షూట్ చేశానమాట. ప్రతి ఒక్కరికి ఇస్తారండి ఇలాగా. సో యాక్చువల్లీ ఇవంతా నాకు ముందు ఏం తెలియదు అనమాట. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ తెలుసుకున్నాను నేను. సో నాకు కూడా ఇచ్చిందనమాట. ఇలా పసుపు కుంకుమ పెట్టి చేత్తో తీసుకోకూడదంట. సో నార్మల్గా నాకు తెలీదు. సో ఫస్ట్ చేయి పెట్టేశాను, అలా తీసుకోకూడదు అని చెప్పి మనకి శారీ కట్టుకొని ఉంటే శారీలో కానివ్వండి, లేకుంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలా చున్నీతో ఇలా తీసుకోవాలంట. సో ఇదైతే ధృతి దొర్లుతూనే ఉందన్నమాట. సో సరే బాయ్ బాయ్ వస్తా మామ. బాయ్ బాయ్ రోహిణి. సో రిటర్న్ అయిపోయాము. అరౌండ్ 3:30కి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అత్త, జీతు, వేద వాళ్ళు కూడా మాతోనే వచ్చారు. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6 అయిపోయిందండి. సో బేసిక్గా నాకు హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టం అండి. దాంతోపాటు గ్రీనరీ అన్న క్లైమేట్ అలా ఉంటే ఎక్కువ మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. సో అందుకే కొంచెం షూట్ చేశాను అనమాట. సో వెళ్ళేటప్పుడు ఆ కొండలు కానివ్వండి, అక్కడున్న మంచు కాదు కానివ్వండి, అది పొగలాగా కమ్మేసుకుందనమాట. సో హిల్ స్టేషన్స్లో ఎలా ఉంటుందో నాకు అయితే అలానే అనిపించింది. చిక్మంగళూరులో ఇలానే ఉంటుంది అనమాట. సో ఆ క్లైమేట్ ఎప్పుడూ ఇలానే ఉంటుంది చిక్మంగళూరులో. సో అందుకే షూట్ చేశాను.